హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. దమయంతి ప్రియను నిద్రలేపి రాధ ఇంటి నుంచి వెళ్ళిపోయిన విషయం చెప్తుంది. ప్రియ హ్యాపీగా ఫీల్ అవుతూ దుర్గా తనతో రేపటిదాకా వెయిట్ చెయ్యి అంటూ నేను ఏం ఆట ఆడానో నీకే అర్థమవుతుంది అని చెప్పడం గుర్తు చేసుకుంటూ ఎంతైనా ఆ దుర్గగాడు గ్రేట్, చెప్పి మరీ చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. దమయంతి ఏం ఆలోచిస్తున్నావు బేబీ అని అడుగుతుంది. ప్రియా రాధ ఇంత ఆస్తిని బావని వదిలేసి ఎందుకు వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను అంటుంది. దమయంతి ఆ దుర్గగాడి విషయంలో వారంలోగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని మనం ఒత్తిడి చేశాం కదా, మళ్ళీ విక్రమ్ కృష్ణ మనసు మారకుండా దూరం చేశాము. గడువు తీరింది, రంగు వెలిసింది. మనం పెట్టిన అగ్ని పరీక్షలో ఓడిపోతానని తెలిసే చివరికి ఆ దుర్గగాడి దిక్కనుకుని తోకముడిచింది అంటుంది. ప్రియా నువ్వు సూపర్ మామ్ అంటూ లవ్ యూ సో మచ్ అంటుంది. దమయంతి లవ్ యూ టు బేబీ అంటూ ఆ రాధ పీడ విరగడైంది, ఇక నీకు విక్రమ్ కృష్ణకు పెళ్లి చేయించాలి అంటుంది. ప్రియా ఇన్ని గొడవలు జరిగాయి కదా, బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా అని అడుగుతుంది. దమయంతి ఖచ్చితంగా ఒప్పుకోడు అంటుంది. మనం రాధను తన కళ్ళ ముందే ఇబ్బంది పెట్టాం కదా, ఆ కోపం ఉంటుంది. సెంటిమెంట్తో కొడదాము. మీ నానమ్మ పెదనాన్న ఉన్నారు కదా, వాళ్లకు కీ ఇస్తే విక్రమ్ని వాళ్లే పెళ్లికి ఒప్పిస్తారు అంటుంది. ప్రియా సూపర్ మామ్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. బావకి నాకు పెళ్లి జరగబోతుంది అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సునంద రాధ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నందగోపాల్ సునంద దగ్గరకు వస్తాడు. సునంద ఇంతకీ రాధ ఎక్కడున్నట్టు? రాధను వెతుక్కుంటూ వెళ్ళిన వికి ఇంతవరకు ఏ కబురు చెప్పలేదు. అసలు రాధ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? నాకెందుకో భయంగా ఉంది. అసలే రాధ చాలా ఆత్మాభిమానం గల అమ్మాయి, ఏదైనా చేసుకుంటుందా అని నా మనసు కీడు శంకిస్తుంది అంటుంది. నందగోపాల్ అలా ఏం జరగదు సునందా అంటాడు. మన కోడలికి ఆత్మాభిమానం ఎంత ఎక్కువో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం అంతే ఎక్కువ. మన కోడలు సమస్యలకు భయపడే రకం కాదు, ఆ సమస్యని భయపెట్టే రకం. ఆనాడు మహాసాధ్వి సీతమ్మ తల్లి మీద నింద మోపినప్పుడు అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. అలాగే మన రాధ కూడా తనపై పడ్డ నింద నిజం కాదని నిరూపించుకుంటుంది. ఆ రోజు తొందరలోనే వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు సునందా అంటాడు. ఇక పద్మ రాధ కోసం సారె రెడీ చేస్తూ ఉంటుంది. ఈ గోపిగాడు ఎక్కడున్నాడో ఏంటో, రాధమ్మకు సారె తీసుకెళ్ళాలి, త్వరగా రారా, ఇవన్నీ సర్దుకోవాలి అని చెప్పాను. ఇదిగో అక్క ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. అతి లేదు గతి లేదు అనుకుంటూ ఇవన్నీ నేను ఒక్కదాన్ని చేసుకోవాల్సి వస్తుంది అనుకుంటుంది. బూందీ లడ్డు మర్చిపోయాను అనుకుంటూ, బూందీ లడ్డు అంటే రాధమ్మకు చాలా ఇష్టం, అదే మర్చిపోయాను అనుకుని ఆ లడ్డు ప్యాకెట్ తీసుకొస్తుంది. రాధమ్మకు సారె పెట్టడానికి వెళ్తున్నాను కానీ ఇవన్నీ చూస్తుంటే రాధమ్మకు సీమంతం చేయడానికి పలహారాలు తీసుకెళ్తున్నట్టుంది అనుకుంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ పద్మ దగ్గరకు వస్తాడు. విక్రమ్ కృష్ణను చూసి పద్మ రండి రండి అంటూ అమ్మాయి దగ్గరికే వద్దామని ఇవన్నీ రెడీ చేశాను, స్వీట్లు జంతికలు అంటుంది. విక్రమ్ కృష్ణ రాధ ఎక్కడా అని అడుగుతాడు. పద్మ అదేంటండి, రాధమ్మ అక్కడే కదా ఉండేది, ఇక్కడికి ఎందుకు వస్తుంది అంటుంది. విక్రమ్ కృష్ణ రాధ ఇక్కడికి రాలేదా అని అడుగుతాడు. పద్మ రాలేదా అంటే అక్కడ లేదా అంటూ అయ్యో రాధమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ ఆగండి ప్లీజ్ అంటాడు. నేను వెళ్తున్నానని రాధ ఓ చీటీ రాసి వెళ్ళింది, ఇక్కడికి ఏమైనా వచ్చిందేమో అని వచ్చాను అంటాడు. పద్మ రాలేదు అని చెప్పి అయ్యో రాధమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏమైందమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ తను అలిగిందేమో కోపం వచ్చిందేమో అంటాడు. పద్మ మా రాధమ్మ కోపం వచ్చినా అలిగినా మొహం మీదే చెప్పేస్తుంది, నేను అలిగానని చెప్తుంది అంటుంది. విక్రమ్ కృష్ణ మీరు కంగారు పడకండి, రాధను మేము వెతుకుతాము, రాధ ఇక్కడికి వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి విక్రమ్ కృష్ణ పోలీస్ వెహికల్ దగ్గరకు వస్తాడు. రామలింగం కూడా రావడంతో రామలింగంతో రాధ ఇక్కడికి కూడా రాలేదంట్రా అంటాడు. రామలింగం రాధ ఫ్రెండ్కి కూడా కాల్ చేశాను, అక్కడికి కూడా రాలేదంట అంటాడు. విక్రమ్ కృష్ణ ఒకవేళ దుర్గగాడేమైనా తీసుకెళ్ళుంటాడా అంటాడు. ఇక దుర్గా రాధను కిడ్నాప్ చేసి రాధ చేతులను తాడుతో కట్టి రాధను అంబులెన్స్లో తీసుకెళ్తూ ఉంటాడు. రాధ విడిపించుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. దుర్గా మెల్లగా నొప్పెడుతుంది అంటాడు. ఇన్నాళ్లకు నా కళ నెరవేరింది కదా, తాజ్మహల్ నా పక్కనే ఉంది కదా, ఇది కదా ప్రేమంటే, ఇది కదా కళను నిజం చేసుకోవడం అంటే, ఎన్ని రోజులకు నా దేవత నా దగ్గరకు చేరిందో అంటాడు. రాధ నేనెక్కడున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటుంది. దుర్గా నువ్వు భయపడకు బంగారం, ఈ దుర్గగాడి ప్రేమ సామ్రాజ్యంలోకి స్వాగతం సుస్వాగతం అంటాడు. రాధ వెళ్ళబోతూ ఉంటే దుర్గా
రాధకు కాలు అడ్డు పెడతాడు. దుర్గా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు రాధా, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోకు అంటాడు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది రాధా అంటాడు. ప్రేమ కోసం చాలామంది ఏదో ఒకటి చేసి పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ దుర్గగాడు ప్రేమ చరిత్రని తిరగరాశాడు. ఓ కొత్త సాహసం చేసి ప్రేమను గెలిపించుకున్నాడు. ఎన్ని రోజులు ఎదురు చూశాను, ఎన్ని రోజులు వెంటపడ్డాను, నువ్వు లెక్క చేశావా? అయినా పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళినట్టు ప్రేమ విక్రమార్కుడు ఈ దుర్గగాడు రాధ వద్దకు తిరిగి తిరిగి రాధనే గెలిచాడు, రాధనే తెచ్చుకున్నాడు. కంగ్రాట్స్ రా దుర్గా అనుకుంటూ రాధతో థ్యాంక్ యూ సో మచ్ రాధా అంటాడు. ఈ దుర్గగాడులా ఎవరూ ప్రేమించలేదు. చరిత్రలో ఇంతకుముందు జరగలేదు, ఇక ముందు జరగదు. జయం జయం నా ప్రేమ విజయం అంటాడు. ఇక దమయంతి, ప్రియ, వసుంధర రామచంద్రయ్యల దగ్గరకు వస్తారు. దమయంతి వసుంధరతో ఏంటత్తయ్య గారు అంటుంది. వసుంధర ఏంటి అంటావేంటి దమయంతి, పెద్ద తుఫాను వెలిసినట్టుంది అంటుంది. ప్రియా అవునవును, నాకైతే ఒక రోజంతా డాన్స్ చేసినా, ఒక రోజంతా స్విమ్మింగ్ చేసినా ఈ ఆనందం తగ్గదు అంటుంది. దమయంతి రామచంద్రయ్యని చూస్తూ మీరేం మాట్లాడరేంటి బావగారు అంటుంది. రామచంద్రయ్య ఏం మాట్లాడాలి దమయంతి అంటాడు. ఇంతలో సునంద విక్రమ్ కృష్ణకు ఫోన్ చేస్తూ కిందికి దిగి వస్తూ రాధ కనిపించిందా, త్వరగా వెతుకురా, నాకు చాలా టెన్షన్గా ఉందిరా, త్వరగా అమ్మాయిని తీసుకుని ఇంటికి రారా అంటూ ఇంటి బయటకు వెళ్తూ ఉంటుంది. నందగోపాల్ కూడా సునంద వెనకే వెళ్తూ ఉంటాడు. దమయంతి సునందతో ఏంటమ్మా సునంద, నీ బంగారు కోడల మీద ఆశ ఇంకా పోలేదా? ఇంటి పరువు తీసి వెళ్ళిపోయింది, వెళ్తున్నా అని లెటర్ రాసి మరీ పోయింది, ఇంకా దాని పేరే జపిస్తున్నావా అంటుంది. వసుంధర ఇప్పుడు ఆ రాధ ఈ కుటుంబంలో సభ్యురాలు కాదు, విక్రమ్ కృష్ణ పెళ్ళాం కాదు, అదో పీడకలా మర్చిపో అంటుంది. సునంద అలా ఎలా మర్చిపోవడం అంటుంది. దమయంతి మర్చిపోవడం నీకు కొత్త ఏమీ కాదు కదా, తోడబుట్టిన అన్నయ్యను మర్చిపోయావు, జన్మనిచ్చిన తల్లిని మర్చిపోయావు, ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్నొచ్చిన రాధను మర్చిపోలేవా అంటుంది. సునంద వదిన అసలేం జరిగిందో తెలీదు, రాధ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, మీరు అలా ఎలా అంటారు అంటుంది. దమయంతి ఎక్కడికి పోయిందో అర్థం కాలేదా, ఆ దుర్గ దగ్గరికే వెళ్ళింది అంటుంది. నందగోపాల్ చెల్లెమ్మ దయచేసి అలా మాట్లాడుకు, రాధ అలాంటిది కాదు అంటాడు. సునంద అవునొదిన, రాధ మీద మీకు కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకో, ఇలాంటి నిందలు మాత్రం వెయ్యకు అంటుంది. ప్రియా అత్తయ్య ఇంత జరిగాక కూడా ఇంకా అలా అంటారేంటి అంటుంది. ఆ దుర్గగాడితో ఆటోలో షికార్ చేసి వచ్చింది, చూశాం కదా, అందరూ తలా ఒక మాట అన్నారు, ఇలా అయితే తన ఆటలు సాగవని వెళ్ళిపోయింది, వెళ్ళిపోవడం ఏమిటి, లేచిపోయింది అంటుంది. అప్పుడే పద్మ ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. పద్మ రావడం చూసిన ప్రియ కూతురు వెళ్ళిపోయింది, తల్లొచ్చింది, ఇప్పుడు ఏ కొత్త నాటకం మొదలు పెట్టబోతుందో అంటుంది. ఇక రాధ దుర్గతో రే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, మర్యాదగా నన్ను వదిలేయి అంటుంది. దుర్గా ఆ దేవుడే దిగొచ్చినా నేను వదిలేది లేదు రాధా అంటాడు. రాధా రే నా మాట విను అంటుంది. దుర్గా రాధా నువ్వంటే పడి చచ్చేవాడిని, దేవతలా నిన్ను చూసుకుంటాను, విక్రమ్ గాడిని మర్చిపో, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం, బోల్డెంతమంది పిల్లల్ని కందాం అంటాడు. రాధా ఏంట్రా వాగుతున్నావు అంటూ దుర్గ చెంపలు వాయించి ఏమనుకుంటున్నావురా అంటూ కాలర్ పట్టుకుంటుంది. దుర్గా కొట్టు రాధా, ఇలా అయినా నీ చేయి తగులుతుంది కదా అంటాడు. రాధా చీ అంటూ దుర్గని వదిలేస్తుంది. దుర్గా నాలాంటి ప్రేమికుడు ఎక్కడా ఉండడు, ఈ దుర్గగాడు సింగిల్ పీసు, అన్నీ మర్చిపో, హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అంటాడు. రాధ నాలుగు చీరేస్తాను అంటుంది. ఈ విషయం విక్రమ్ కృష్ణకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అడుగుతుంది. దుర్గా ఏమీ జరగదు, వాడి దగ్గర నుంచే కదా నిన్ను ఎత్తుకొచ్చింది, ఏం చేస్తాడు వాడు, నన్ను పట్టుకుంటాడా, పాయింట్ బ్లాక్లో కన్ను పెట్టి కాల్ చేస్తాడా, వాడుండగా నేను నిన్ను టచ్ కూడా చేయలేనా, ఏకంగా నిన్ను ఎత్తుకొచ్చేసాను కదా, ఇప్పుడు ఏం చేస్తాడు, కనీసం నువ్వు ఎక్కడున్నావో చిన్న క్లూ కూడా దొరకకుండా పిచ్చి కుక్కలా తిరుగుతూ ఉంటాడు. అసలు నాకు కావాల్సింది ఏంటో తెలుసా, నా ప్రేమ గెలవాలి, చరిత్రలో నిలిచిపోవాలి, ఇది ఎలా అయినా నీకు తెలియాలి, నీకు తెలిసేలా చేశాను. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా, మన గురించి ఇంట్లో సినిమా స్టార్ట్ అవుతుంది, మీ ఇంట్లో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు, నిన్ను నేను ఎత్తుకెళ్ళిపోయాను అనుకుంటున్నారు కదా, ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు అంటాడు. ఇక ప్రియా పద్మను చూసి సరాసరి ఇంట్లోకి దూసుకొచ్చేస్తున్నావేంటి అంటుంది. పద్మ నా కూతురు రాధ ఎక్కడా అంటుంది. సునంద నందగోపాల్తో వదిన అన్నయ్య రాధ ఏమైందో చెప్పండి,
రాధ కోసం వెతుక్కుంటూ అల్లుడు గారు ఇంటికొచ్చారు అంటుంది. ప్రియ ముందు నా బావని అల్లుడు గారు అనడం ఆపెయ్యి అంటుంది. దమయంతి విక్రమ్ కృష్ణ నీ అల్లుడు కాదు. నీకు నీ కూతురికి ఇంటితో ఏ సంబంధం లేదు అంటుంది. పద్మ సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నా కూతురు ఇంటి కోడలు అంటుంది. దమయంతి ఈ సునంద కూడా నీలాగే నా కోడలు అనుకుంది. ఇప్పుడు అనుకోదులే అంటుంది. పద్మ సునంద నందగోపాల్తో రాధ ఎక్కడుంది? వీళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారేంటి వదిన? మీరెందుకు పలకట్లేదు అంటుంది. దమయంతి పలుకే బంగారమాయేనా అన్నట్టు వీళ్ళు పలకరు, మాట్లాడలేరు. వీళ్ళ నోళ్ళు నీ కూతురు శాశ్వతంగా మూసేసి వెళ్ళింది అంటుంది. పద్మ నా కూతురు ఏం చేసిందని వీళ్ళు మాట్లాడరు అని అడుగుతుంది. దమయంతి దుర్గతో రాత లేచిపోయింది అని చెప్తుంది. పద్మ ఏం మాట్లాడుతున్నారు? నా కూతురు మీద నిందలు వేస్తున్నారా అంటుంది. ప్రియా నీకు అర్థమవుతుందా? ఆ దుర్గగాడితో రాధ లేచిపోయింది అంటుంది. పద్మ ఇంకొకసారి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడామంటే చంపేస్తాను అంటూ ప్రియను కొట్టబోతుంది. ప్రియా పద్మ చేయి పట్టుకుని ఆపుతుంది. దమయంతి పిచ్చి పిచ్చిగా ఉందా? నా కూతురు మీదకే చేతుతావా? ఎంత ధైర్యమే నీకు అంటుంది. ప్రియా ఏంటి మా మీది? ఆ రాధ నన్ను కొట్టింది. ఇప్పుడు వాళ్ళమ్మ నన్ను కొట్టడానికి చేయెత్తుతుంది. ఈ అలగాజనంతో నేను తన్నులు తినాలా? నాకేంటి కర్మ అంటుంది. దమయంతి సెక్యూరిటీని పిలిచి దీన్ని బయటకు గెంటండి అంటూ బయటకు నడవ్వే అంటుంది. పద్మ నేనెందుకు వెళ్ళాలి? ఇది నా కూతురు అత్తారిల్లు అంటుంది. దమయంతి నీ కూతురు అత్తారింటిని అద్దెంటిలా మార్చేసింది అంటుంది. దాని కొత్త అత్తారిల్లేదో నీ కొత్త వియ్యంకుల ఇల్లేదో నీ కూతురే చెప్పాలి అంటుంది. ప్రియా నువ్వు తెలుసుకునే లోపే ఆ ఇల్లు ఆ మొగుడిని మార్చేసి ఇంకొకరిని వెతుక్కుంటుందేమో అంటుంది. పద్మ నోటికొచ్చినట్లు మాట్లాడామంటే పళ్ళు రాల్తాయి అంటుంది. దమయంతి ఏంటి రెచ్చిపోతున్నావు? ఎక్కడికొచ్చి ఎవరి ముందు మాట్లాడుతున్నావో తెలుస్తుందా అంటుంది. పద్మ మీరెవరైతే నాకేంటి? నాకు నా కూతురే ముఖ్యం. నా కూతురు మీద నిందలు వేస్తారా? అసలు మీరు మనుషులేనా? ఇలాగే తన్ను ఏదో అనుంటారు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అంటుంది. దమయంతి చెప్తే అర్థం కాలేదా? అది తన ప్రియుడి దగ్గరికే వెళ్ళింది అంటుంది. పద్మ నా కూతురు అలాంటిది కాదు అంటుంది. దమయంతి నీ కూతురు గొప్పతనం మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. నీకే తెలియట్లేదు. నువ్వు ఒక పిచ్చిదానివి అంటుంది. పద్మ సునంద నందగోపాల్తో మాట్లాడరేంటి? నా కూతురు ఎక్కడ ఉంది అని అడుగుతుంది. దమయంతి మోనాలిసాని పిలిచి దీన్ని బయటకు గెంటేయండి అంటుంది. ఇక దుర్గా రాధను గన్తో బెదిరిస్తూ జంటగా చచ్చిపోతామా, జంటగా కేక్ కట్ చేద్దామా అంటాడు. ముందు నిన్ను చంపి నేను చావనా? ముందు నువ్వా నేనా అంటూ ఉంటాడు. రాధను తీసుకెళ్తున్న అంబులెన్స్ను చూసి విక్రమ్ కృష్ణ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటాడు. అంబులెన్స్లో ఉన్న రాధ విక్రమ్ కృష్ణను చూసి విక్రమ్ కృష్ణ గారు అంటూ అరుస్తుంది. విక్రమ్ కృష్ణ రామలింగం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటారు. రాధ సరే ఇటు చూడండి, నన్ను కాపాడండి అంటూ అరుస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.